8వ స్థలము యేసు ప్రభువు పుణ్యస్త్రీలకు ఊరట చెప్పుట. యేసు క్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయించున్నాము. ఎలాగైనా మీ క్రియల చేత లోకమును రక్షించుదురే. యేసు ప్రభు నడుచుకో మార్గమున వారి దేహంలో నుండి రక్తము ప్రవాహంగా పారినప్పుడు కొందరు స్త్రీలు వారిని ఇంత పరితాపకరమగు స్థితి అందు చూచి కనికరపడి ఏడ్చిరి. స్వామి వారుల ఏడుపును చూచి ఊరట చెప్పి వారలతో, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవక మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడవండి అని మందలించిరి. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, నేను చేసిన పాపములకు మన్నింపు దయచేసి ఊరట పాలించండి. మీకు విరుద్ధముగా నేను కట్టుకున్న ద్రోహముల నిమిత్తము దుఃఖించుచున్నాను. నన్ను ఇంత ప్రేమించిన మీకు పాపము చేత రప్పించిన కస్తిని గూర్చి చింతించుచున్నాను. నరక వేదన భయము వలన నాకు కలుగు దుఃఖము కన్నా మీ ఎడల నాకు గల ప్రేమ వలన అధిక దుఃఖము కలుగుచున్నది. ఆమేన్. పరలోకమందుండుట మా యొక్క తండ్రి, మీ నామం పూజించును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని వరము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదముడు వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారాగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునో ఎల్లప్పుడూ మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసలాత్మ సర్వేశ్వర కృప చేత సమాధానం విశ్రమించును గాక. ఆమేన్. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము. త్రోవాయందు తొమ్మిదవ స్థలము యేసు ప్రభు మూడవసారి స్లేవ కింద బోర్లపడుట. యేసు క్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయించున్నాను. యేసు ప్రభు మూడవసారి స్లేవ కింద పడుటను యోచించదము గాక. గాయముల వల్ల వారు బలహీనులైరి, కొలపాతకుల నిష్ఠూరము మితమించి ఉండెను. కర్తకు కదులుటయే కష్టముగా ఉండినను తీవ్రముగా నడవవలనని రాణులు తొందర చేయుచుండిరి. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, మీ ప్రేమను తిరస్కరింపజేసిన నా దుర్గుణములను ఈ లోకాశలను జయించుటకు మీరు కపాల కొండకు పోవునప్పుడు పొందిన బలహీన యొక్క ఫలమును చూచి నాకు వరప్రసాదమును దయచేయండి. నేను బలహీనుడనై ఉన్నాను. నా సొంత బలము చేత పాపములను విడిచిపెట్టలేను. మీ సహాయ వరప్రసాదము నాకు ఇచ్చిన ఎడల ఇక ఏనాటికి పాపములో పడను. ఆమేన్. మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకే మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసుల ఆత్మ సర్వేశ్వరుని కృప చేత సమాధానం మంది విశ్రమించరు గాక. పాటలు పెట్టొద్దు. మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం తానున్నా గాయమంతా నంతగాగస్త్రాలనెల్లా గెంటి నేర్చి లాగిరి. 9వ స్థలము. పదవ స్థలము. జేసునాథుని యొక్క వస్త్రములను తీసివేయుట. ఓ యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. మీ తిరుశిలవ చేత లోకమును రక్షించితిరి. కొలపాతకులు బలవంతముగా జేసునాథుని వస్త్రములను ఒలిచినప్పుడు వారు అతని శరీరముతో ఖర్చుకొని ఉండిన ఆ వస్త్రములను మండితనముగా పెరికివేసిరి. వస్త్రముతో మాంసము పెరికికొని వచ్చుట వలన జేసునాథుడు పడిన కఠోర వేదనలను ధ్యానించుదుముగాక. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడు అయిన యేసువా, ఈ సమయమందు మీరు మీ శరీరమంతటా పడిన బాధను చూచి నేను శరీర సుఖములను వెదకక యుండుటకును పాపమునకు విరుద్ధమైన పాపములను చేయుట ఇండుట కొరకును సహాయము దయచేయండి. అంతటికన్నా మిమ్మును ఎక్కువగా ప్రేమించినట్లు దయచేయండి. ఆమేన్. మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా ఆపులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దైవ వరముల చేత నిండిన మరియు మా వందనము. ప్రభు మీతోనున్నారు. స్త్రీలందరూ ఆశీర్వాదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమై ఉండెడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పుత్రునకును పవిత్రాత్మనకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును సదాకాలము మీకు కలుగును గాక. మీ దయగా నుండండి స్వామి. మా మీద దయగా నుండండి స్వామి. మీ దైవ కృప చేత వారు సమాధానమందు విశ్రమింతురుగాక. మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే శాంతి పదం హరిగుంది కరుణరసం. మనుషులు నాటిరే. 11వ స్థలము. యేసు ప్రభు శిలువ మీద కొట్టబడుట. యేసు క్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. మీ తిరుశివ చేత ఈ లోకమును రక్షించితిరి. యేసు ప్రభు శిలువ మీద పరుండబెట్టిన వెనుక తమ చేతులను చాచి మన రక్షణ కొరకు తమ నిత్య పితకు తమ నిత్య జీవను బలిగా నొప్పగించుచున్నారు. ధ్యానించదుముగాక. ఈ కిరాతకులు ఇనుప మూలల చేత వారిని స్లీవకు అంటగొట్టి ఆ స్లీవను నాటి అవమానముగా ఆ మ్రాణి మీద వారిని మహా ఆవేదనతో చావ విడిచిరి.
కొంతసేపు ధ్యానించదము. నా రక్షకుడైన యేసువా, నా హృదయము మీ తిరుపాదములకు అంటగొట్టి అది ఇంకను ఎన్నటికి మేము విడుకున్నట్లు నిరంతరము మీ పాదములను కాచుకొని ఉండచేయండి. నాకన్నా అధికముగా మేము ప్రేమించున్నాను. మీకు ద్రోహం చేసినందున నిన్ను మనసుతో దుఃఖించున్నాను స్వామి. ఆమేన్. లోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవవర ప్రసాదం చేత నిన్న మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపడిన వారు మీరే, మీ గర్భములకు జేసు ఆశ్రదింపడిన వారు అగనే. మామే దయగా ఉన్నాడు స్వామి. విశ్వాసనాత్మ సర్వేశ్వరుని కృప చేత పాటలు పెట్టండి. ముందుకు మనుషులు చేసిన పాపం మమతను భుజాన ఒరిగింది. పరిశుద్ధాత్మకు పండిన గర్భం పుట్టినికై వగచింది. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఆరాధన, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసు ఆరాధన, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవారాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, చేతులు జోడిద్దాం, కళ్ళు మూసుకుందాం. ఈ 12వ స్థలము మన అందరికీ కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి స్థలము. క్రీస్తు ప్రభువు సాక్షాత్ పన్నెండవ స్థలము యేసు ప్రభు శిలువ మీద మృతి పొందుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాను.
యేసు ప్రభు 3 గంటల సేపు శిలువ మీద మహా ఆవేదన పొందిన వెనుక ఉపద్రవం వలన పీడింపబడి శరీర భారం వలన కృంగి తలవంచి మరణించుటను ధ్యానించుదముగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ క్రైస్తవ విశ్వాసం, మనం క్రీస్తు మరణాన్ని ధ్యానించుకున్నాం. మరి ఆ రోజు ఆ ఘట్టాన్ని ఈ రోజు మన కళ్ళ ముందు క్రీస్తు ప్రభువు ఉన్నాడని తలంచుకుంటూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగల దేవుడు మన ప్రార్థన అవసరాలన్నీ నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుంటూ ఎవరు కూడా మాట్లాడవద్దు. దయచేసి భక్తిపూర్వకంగా ఈ పరిశుద్ధ స్థలంలో పాల్గొందాం. ప్రార్థించుదాము. నా రక్షకుడైన యేసువా, నా మీద గల ప్రేమ చేత మీరు మృతి పొందిన శ్లేవం రాకును భక్తితో ముద్దు పెట్టుకొనుచున్నాను. నా పాపముల వలన నిర్భరమైన మరణము నాకు రావలసి ఉండెను. అయినను మీ మరణము చేత నన్ను రక్షించితిరి. నా కొరకు మీరు ఈ ఘోరమైన బాధలు పొందినందు చేత నాకు మోక్ష భాగ్యము ఇచ్చుదురని నమ్ముచున్నాను. మీ పాదములను కౌగులించుకొని మృతి పొందుటకు అనుగ్రహము నాకు దయచేయండి. నా ఆత్మ మీ చేతులలో నొప్పగించుచున్నాను. ఆమేన్. మా యొక్క తండ్రి, మీ నామ పూజముడు గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లుగా భూలోకమందు నెరవేరును గాక. దేవుని వరము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రితులను వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. మా మీద దయగానుండండి స్వామి. విశ్వాసులాత్మ సర్వేసిన కృప చేత సమాధానం విశ్రమించును గాక. ఆమె అలాగే ఉండండి. దయచేసి విశ్వాసులందరూ అటు ఇటు నుంచుంటే ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం. ఇక్కడ విలేకరులు ఉన్నారు, అందరూ ఉన్నారు కాబట్టి పెంచిన కాపరి బాగుల హింసకు గురి కాగా బెదిరిపోయిన మూగ గోలు చెల్లా చెదరై కుమిలాయి. చెల్లా చెదరై కుమిలాయి. వీడినారు నాదుడైన యేసు. 13వ స్థలము యేసు ప్రభు శిలువ నుండి దింపబడుట. ఓ యేసు క్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము.
యేసు జీవమును విడిచిన వెనుక వారి శిష్యులకు జోజేపు నికోదేమను వాళ్ళిద్దరూ వారిని శిలువ నుండి దించి దుఃఖముతో నిండిన వారి తల్లి చేతులలో నుంచిరి. ఆమె అధిక వేదనతో ఆ దివ్య శరీరమును కౌగులించుకున్నటను ధ్యానించుదము. నా రక్షకుడైన యేసువా, మీరు నా నిమిత్తము మృతి పొందితది కనుక నేను మిమ్మల్ని ప్రేమించుటకు సహాయం చేయండి. మీరు మినహా నాకు కావలసినదేదియూ లేదు. మీ నిమిత్తము మృతి పొంద నాశించుచున్నాను. వ్యాకులభరితమైన మాత, మీ ప్రియకుమారుని మీద మీకు గల ప్రీతిని చూచి నన్ను మీ దాసునిగా చేకొని నా కొరకు ప్రార్థించండి. ఆమేన్. మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. దైవవర ప్రసాదం చేత నిండిన మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. మీ గర్భ ఫలముకు చేసు ఆశీర్వదింపడిన వారగుని. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసులాత్మ సర్వేశ్వరుని కృప చేత సమాధిలో ఉంచుట. ఓ యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము.